కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్నారు. భద్రాచలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ భద్రాచలంలో ఉప ఎన్నిక జరిగితే మళ్లీ బీఆర్ఎస్ గెలవటం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు. అంతకుముందు భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నారు. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఇదే గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండుగ, మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికీ కూడా ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. పార్టీ ఇంకా బలంగా ఎదుగుదాం, ప్రపంచంలో మనని ఎవరు బెదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడవలసినటువంటి అవసరం మనకు ఉన్నది.